మార్గం మంచిదైతే దాన్ని అనుసరించాలి, చెడ్డదైతే పక్కన పెట్టాలి. ఆ మార్గంలో మనం వెళ్ళకూడదు. ఇక్కడ ఇశ్రాయేలును పరిపాలించిన 19 మంది రాజులు కూడా మరి ప్రారంభంలో పాలనలో ప్రారంభించినటువంటి యెరోబోము వేసినటువంటి బీజం ఏదైతే ఉందో విగ్రహారాధన వైపు అందరూ కూడా వెళ్ళారు. ఆ విగ్రహారాధన బట్టి మిగిలిన 18 మంది రాజులు కూడా అదే మార్గంలో వెళ్ళారు. కాబట్టి ఇజ్రాయేల్ రాజుల యొక్క చరిత్ర ఎంతటితో ముగిసిపోయింది. ఈరోజు నుంచి యోధా రాజుల యొక్క చరిత్ర మనం నేర్చుకుందాం. యోధా రాజ్యాన్ని ఎంతమంది పరిపాలించారంటే 20 మంది రాజులు పరిపాలించారు. యోధా రాజ్యాన్ని 20 మంది రాజులు పరిపాలించారు. ఈ యొక్క రాజ్యం సమైక్యంగా ఉన్నప్పుడు, కలిసి ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు యూదులు ఇద్దరు కూడా కలిసి ఉన్నప్పుడు మరి సమైక్య రాజ్యాన్ని 3 రాజులు పరిపాలించారు. ఆ 3 రాజులు ఎవరు? మొట్టమొదటి రాజు చెప్పాలి. మొట్టమొదటి రాజు ఎవరు? తర్వాత సౌలు, తర్వాత దావీదు కుమారుడు సొలొమోన్. ఈ సొలొమోన్ తర్వాతే ఈ యొక్క సమైక్య రాజ్యం అనేది 2గా చీలిపోయింది. ఇప్పుడు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నప్పుడు ఈ 3 కూడా సమైక్యంగా పరిపాలిస్తూ ఉన్నప్పుడు సౌలు 40 సంవత్సరాలు పరిపాలించాడు, దావీదు 40 సంవత్సరాలు పరిపాలించాడు, సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలించారు. ఈ పాలనా కాలంలో మరి సౌలు పాలనా విధానం, దావీదు పాలనా విధానం, మరి సొలొమోను పాలనా విధానం మనందరికీ కూడా తెలుసు. వారు పరిపాలించినటువంటి విధానంలో, పాలనా విధానంలో కొంత మంచి ఉంది, కొంచెం చెడు ఉంది. కాబట్టి ఇక్కడ మరి సొలొమోను కాలంలో మరి తన గర్భంలో నుంచి వచ్చినటువంటి చాలామంది కుమారులు ఉన్నారు. అందులో రాజ్యాధికారాన్ని స్వీకరించింది ఎవరు అనంటే రెహబాము. ఈ రెహబాము కాలంలోనే ఈ యొక్క సమైక్య రాజ్యంగా ఉన్నటువంటి ఈ 12 గోత్రాలకు సంబంధించినటువంటి ఇశ్రాయేలీలుగా పిలువబడుతున్నటువంటి ఈ 12 గోత్రాల్లో విభేదం పుట్టి ఈ యొక్క యోధా రాజ్యము, ఇశ్రాయేలు రాజ్యము 2గా చీలిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఎవరు అనంటే సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము. ఈ రెహబాము కాలంలోనే ఈ రాజ్యం అనేది 2గా చీలిపోయింది. ఈ చీలిపోయిన తర్వాత ఇశ్రాయేల్ రాజ్యాన్ని ఏమో మొట్టమొదటి రాజు యెరోబాము పాలనలో ఉన్నాడు. మరి యోధా రాజ్యాన్ని ఏమో రెహబాము పరిపాలించాడు. ఒకసారి బైబిల్ చరిత్రలోనికి వెళ్ళి మనం ఆలోచన చేస్తే ఇక్కడ రాజ్యం 2గా చీలిపోవడానికి కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ విస్తారమైనటువంటి ధనాన్ని సమకూర్చుకోవడానికి పన్నులు విధించడం ద్వారా ప్రజలు విసిగిపోయారు. ఒకసారి దీనికి సంబంధించినటువంటి చరిత్ర మనం చూస్తే రెహబాము పాలనా కాలం, రెహబాము యొక్క జీవిత చరిత్ర మీరు నోట్ చేసుకోండి. రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 24వ వచనం వరకు. రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 24వ వచనం వరకు. అలాగే రాజుల మొదటి గ్రంథం 14వ అధ్యాయము 21వ వచనం నుంచి 31వ వచనం వరకు. అలాగే దినవృత్తాంతములు 2వ గ్రంథము 10, 11, 12 అధ్యాయాలు. నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఇందులో మనకు కనబడుతుంది. రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 24వ వచనం వరకు. అలాగే 14వ అధ్యాయము 21వ వచనం నుంచి 31వ వచనం వరకు. దినవృత్తాంతములు 2వ గ్రంథము 10, 11, 12 అధ్యాయాల్లో రెహబాము యొక్క జీవిత చరిత్రను గురించి మనము చదువుకుంటాం. ఇంకా రెహబాము పాలనా కాలంలోనికి మనం వెళ్ళిపోతే క్రీస్తు పూర్వం 931 నుంచి 914 వరకు, అంటే సుమారుగా 17 సంవత్సరాలు పరిపాలించారు. ఈ యొక్క పాలనా కాలం ఎప్పటి వరకు అని అంటే క్రీస్తు పూర్వం 931 నుంచి 914, అంటే 17 సంవత్సరాలు పరిపాలించారు. ఈ యొక్క రెహబాము యొక్క పేరేంటి అని అంటే రెహబాము యొక్క పేరు రెహబాము యొక్క తండ్రి పేరు ఏంటి అని అంటే సొలొమోను. రెహబాము యొక్క తండ్రి పేరు సొలొమోను. ఇతని తల్లి ఎవరో ఒకసారి చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 14వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథము 14వ అధ్యాయము 21వ వచనం. యోధా దేశమందు సొలొమోను కుమారుడైన రెహబాము ఏలుచుండెను. రెహబాము 41 సంవత్సరముల వాడైనప్పుడు ఏలనారంభించెను. తన నామమునుంచుటకై
ఇశ్రాయేలు గోత్రములన్నిటిలోనూ యెహోవా కోరిన యెరూషలేమును పట్టణమందు అతడు 17 సంవత్సరములు ఏలెను. అతని తల్లి అమ్మోనీరాలు, ఆమె పేరు నయామా. ఇతని తల్లి పేరు, మరి సొలొమోనుకి చాలామంది భార్యలు కదా, 800 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు, 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు. ఇందులో మరి ఒక ఆమె ఎవరు అని అంటే అమ్మోనీరాలు. ఆవిడ పేరేంటి అని అంటే నయామా. అమ్మోనీరాలు అని అంటే అమ్మోనీలకు సంబంధించి మనకి ఎవరు గుర్తొస్తారని అంటే ఆదికాండ గ్రంథంలో మరి లోతుకి 2 కుమార్తెలు ఉంటారు. ఆ 2 కుమార్తెలో చిన్న కుమార్తెకు పుట్టినటువంటి సంతానం అన్నమాట ఎవరు? అమ్మోనీలు. ఆదికాండము 19వ అధ్యాయము 38లో, ఆదికాండ గ్రంథము 19వ అధ్యాయము 38వ వచనంలో ఈ అమ్మోనీరాలు ఎవరు అని అంటే చిన్నది కూడా కుమారుని కని వానికి బెన్నమ్మి అని పేరు పెట్టును. అతడు నేటి వరకు అమ్మోనీలకు మూల పురుషుడు. అంటే ఈ యొక్క అమ్మోనీలకు మూల పురుషుడు. అమ్మోనీలకు సంబంధించినటువంటి జాతి ఎవరు అని అంటే లోతు కుమార్తెల్లో చిన్నదానికి 2వ కుమార్తెకు పుట్టినటువంటి సంతానము మరి అమ్మోనీలకు సంబంధించినటువంటి వంశం నుంచి అన్య స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆ అన్య స్త్రీ అయినటువంటి నయామాకు అలాగే సొలొమోనుకు పుట్టినటువంటి కుమారుడు ఎవరైతే ఉన్నారో మరి యొక్క రెహబాము ఇతను తల్లి అన్నమాట, తల్లి. కాబట్టి ఈ నయామాకు సొలొమోనుకు పుట్టినటువంటి కుమారుడు రెహబాము. ఇతని యొక్క వ్యక్తిత్వం గురించి మనం ఆలోచన చేస్తే రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయంకి వచ్చేద్దాం. 12వ అధ్యాయము 1వ వచనం నుంచి చూస్తే, రెహబామునకు పట్టాభిషేకము చేయుటకు ఇశ్రాయేలీలందరూ షెకెమునకు రాగా రెహబాము షెకెమునకు పోయెను. నెబాతు కుమారుడైన యరొబాము రాజైన సొలొమోను వద్ద నుండి పారిపోయి ఐగుప్తులో నివాసము చేయుచుండెను. యరొబాము ఇంకా ఐగుప్తులోనే ఉండి ఆ సమాచారము వినును. ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటి అని అంటే మరి సొలొమోను పాలనా కాలం పూర్తయిపోయినప్పటికీ సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము రాజ్యాధికారాన్ని స్వీకరించడానికి మరి రెహబాము షెకెమునకు తీసుకుని వెళ్ళారు. అక్కడ నెబాతు కుమారుడైనటువంటి యరొబాము అక్కడి నుంచి సొలొమోను దగ్గర నుంచి పారిపోయాడు. ఈ యరొబాము ఎవరు అని అంటే సొలొమోను రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు సొలొమోను మరి రాజ్యంలో అధికారంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అని అంటే యరొబాము. ఈ యరొబాము సొలొమోను పరిపాలిస్తున్నటువంటి కాలంలో మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అని అంటే మరి అబియా అనేటటువంటి ప్రవక్త ఏం చేస్తాడు అని అంటే సొలొమోను పాలించినటువంటి విధానాన్ని బట్టి దేవునికి కోపం వచ్చి రాబోయే దినాల్లో భవిష్యత్తు చెప్తాడు. రాబోయే దినాల్లో ఇదిగో మరి రాజ్యం 2గా చీలిపోతుంది. ఈ చీలిపోయినటువంటి రాజ్యం 10 గోత్రాల వారు ఎలా ఉంటారని అంటే 10 గోత్రాల వారికి 10 గోత్రాల వారు ఏం చేస్తారు అని అంటే ఇశ్రాయేలీలు ఏమో 10 గోత్రాల వారు అయిపోతారు. మరి మిగిలినటువంటి బెన్యామీను యోధా గోత్రం వారేమో యోధా గోత్రానికి సంబంధించిన వారు అవుతారు. కాబట్టి ఈ 10 గోత్రాలకి అధిపతిగా ఎవరు ఉంటారు అని అంటే యరొబాముగా దేవుడు నిన్నే ఎన్నుకుంటాడని చెప్పి అహయ ప్రవక్త యరొబాముకు చెప్తాడు. యరొబాముకు చెప్తే ఈ విషయం ఎవరికి తెలుస్తుంది అంటే సొలొమోనుకు తెలుస్తుంది. మరి సొలొమోను ఇతను పైన రాజు కాబట్టి ఇతను పరిస్థితుల్లో తనకు భయమేసి ఏం చేస్తాడు అని అంటే అతను సొలొమోను చనిపోయేంత వరకు ఎక్కడికి పారిపోతాడు అని అంటే పైన 11వ అధ్యాయము 40వ వచనం చూస్తే విని సొలొమోను యరొబామును చంపచూడగా యరొబాము లేచి ఐగుప్తుకు పారిపోతాడు. ఎందుకని? సొలొమోను చంపాలనుకుంటున్నాడు. ఎందుకు? అహీయా ప్రవక్త ఈయనకి తెలియజేసింది. ఎవరికి తెలిసిపోయింది? మరి సొలొమోనుకి తెలిసిపోయినటువంటి సంగతిని బట్టి అతను మరి ఐగుప్తుకు పారిపోయిన తర్వాత తర్వాత సొలొమోను చనిపోయిన తర్వాత రాజ్యాధికారము ఎవరికి ఇవ్వాలనుకున్నారని అంటే రెహబాముకు
ఇవ్వాలనుకున్నారు. ఇప్పుడు రెహబాముకు రాజ్యాధికారం ఇచ్చి పట్టాభిషేకం చేసి రాజ్యాధికారం అప్పగించారు. ఇప్పుడు రాజ్యాధికారం అప్పగించిన తర్వాత రెహబాము ఏం చేస్తున్నాడు? ఈ యూదులను పరిపాలిస్తున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ కొంతమంది పెద్దలు ఏం చేశారనంటే, మరి అతను తండ్రి సొలొమోను ఏం చేశాడనంటే పన్నులు ఎక్కువగా విధించి చాలా భారం వాళ్ళ మీద పెట్టేశాడు. ఆ భారం నుంచి విడిపించడం కోసం మరి వీళ్ళందరూ పెద్దలందరూ కలిసి సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము దగ్గరకు వచ్చి విన్నవించుకుందాము అని చెప్పి 3వ వచనం, జనులు అతను పిలువనంపగా యరొబాము ఇశ్రాయేల్ సమాజమంతా వచ్చి రెహబాముతో, ఇదిగో నీవు ఇలాగ మనవి చేసిరి, నీ తండ్రి బరువైన కాడి మా మీద ఉంచెను, నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసిన ఎడల మేము నీకు సేవ చేస్తామా. వీళ్ళందరూ కలిసి ఏం చేశారు? ఈ పన్నులు అయితే కట్టుకోకుండా ఉన్నాం, మేము కడతాం. మీ తండ్రి చాలా బాధ పెట్టాడు, మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడు, అధికమైనటువంటి పన్నులు విధించాడు, కాబట్టి ఆ పన్నుల భారము నువ్వైతే తగ్గించాలనంటే రెహబాము మంచిగానే చెప్తాడు. ఏంటంటే, నేను కూడా ఆలోచించుకోవాలి కదా, 3 రోజులు టైం అడుగుతాడు, 3 రోజుల తర్వాత మీరు రండి అని అంటే ఆ పెద్దలు వెళ్ళిపోతారు. పెద్దలు వెళ్ళిపోయిన తర్వాత మరి ఆ రాజ్యంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూర్చోబెట్టి సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం సలహా ఇస్తారు అని అంటే, వాళ్ళకి నువ్వు చక్కగా సాత్వికంతో నెమ్మది హృదయం కలిగి సమాధానము చెబితే నీ రాజ్యం అనేది స్థిరపడుతుందని చెబితే, ఈ యొక్క రెహబాము ఏం చేస్తాడనంటే తనతో పాటు ఉన్నటువంటి సమకాలికులు ఎవరైతే ఉన్నారో తన స్నేహితులను పిలిచి వాళ్ళు చెప్పినటువంటి మాట వింటారు. ఆ మాట ఒకసారి చూద్దాం. 14వ వచనం, 13వ వచనం. అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి యవనులు చెప్పిన ఆలోచన చొప్పున వారికి కఠినముగా ప్రత్యుత్తరం ఇచ్చి ఇట్లా ఆజ్ఞాపించాను. పెద్దలు ఏం చెప్పారు? సాత్వికంగా సమాధానంగా నువ్వు సమాధానం చెప్పి ముందుకెళ్తే వాళ్ళ యొక్క ఆశీర్వాదంతో నీ పాలన అనేది బాగుంటుందని చెప్పారు. ఈయనేం చేశాడు? తన సమకాలికలతో తన స్నేహితులతో కలిసి తనకు పెద్దలు చెప్పినటువంటి ఆలోచన పక్కన పెట్టి యవనులు చెప్పినటువంటి ఆలోచన చెప్పిన వారికి కఠినముగా ప్రత్యుత్తరం ఇచ్చి ఇట్లా ఆజ్ఞాపించాను, నా తండ్రి మీ కాడిని బరువుగా చేసాను కానీ నేను మీ కాడిని మరి బరువుగా చేయుదును. నా తండ్రి చబుకులతో మిమ్మల్ని శిక్షించాను కానీ నేను కొరడాలతో నేను మిమ్మల్ని శిక్షిస్తాను అని చెప్పాడు. బాగా ఆలోచన చేయాలి. ఇతను ఎవరు ఆలోచన తీసుకున్నాడు? పెద్దల యొక్క ఆలోచన తీసుకోలేదు. పెద్దల యొక్క ఆలోచన ఎలా ఉంటుంది? చక్కని మార్గంలో నడిపించేటటువంటి ఆలోచన, చక్కటి ఉన్నతమైనటువంటి స్థితిలో నడిపించేటటువంటి ఆలోచన. ఎటువంటి ఆలోచన ఉన్నటువంటి పెద్దల యొక్క ఆలోచన పక్కన పెట్టి తనతో పాటు ఉన్నటువంటి మరి సమకాలికులు, తన వయసుతో ఉన్నటువంటి సమాన వయసు గల వారి యొక్క సలహా తీసుకుని వాళ్ళకి మరి దురుసుగా సమాధానం చెప్పాడు. ఇప్పుడు దురుసుగా సమాధానం చెప్పడానికి కారణం ఏంటంటే, మనకి దుష్టుడు ఏం చేస్తాడో, దుష్టుడు మంచి దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరుపుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం. మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపుతుంది. ఇక్కడ ఈ రెహబాము కూడా ఏం చేశాడనంటే దుష్టుల సాంగత్యం చేశాడు, తనకున్నటువంటి మంచి నడవడికను చెరిపేసుకున్నాడు. అలాగే సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 20వ వచనం. జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడు అవుతాడు. ఎవరైతే మంచి వాళ్ళతో, జ్ఞానము గలవారితో సహవాసం చేస్తాడో వాళ్ళు ఏమవుతారు? జ్ఞానము గలవారు అవుతారు. మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవుడు. ఈరోజు సమాజం ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు సమాజం ఎలా ఉంది? చెడ్డ వాళ్ళతో సహవాసం ఎక్కువ కలిగి ఉందా, మంచి వాళ్ళతో సహవాసం ఎక్కువ కలిగి ఉందా అని అంటే చెడ్డ వాళ్ళతోనే ఎక్కువ సహవాసం కలిగి ఉంది. ఇప్పుడు చెడ్డ వాళ్ళతో సహవాసం కలిగి ఉన్నాడు ఏం చేస్తాడు? సమాజానికి మంచి చేస్తాడా? సమాజానికి మేలు చేస్తాడా? మేలు చేస్తాడా అని అంటే మేలు చేయటం కాదు కదా,
వాడు చేసేటటువంటి మరి క్రూయల్ మైండ్తో ఉన్నటువంటి మంచి సాంగత్యాన్ని కూడా నీ నడవడికను కూడా చెరిపేస్తారు. అందుకే మీ స్నేహం ఎవరితో చేయాలి? మంచి వాళ్ళతో చేయాలి. మంచి వాళ్ళంటే బాగా చదివేవాడితో స్నేహం చేస్తే మంచిగా ఎలా చదవాలో టిప్స్ చెప్తాడు. అదే చెడ్డ అలవాట్లతో ఉన్నటువంటి వాళ్ళతో స్నేహం చేస్తే ఎలా చెడిపోవాలో నేర్పిస్తారు. జ్ఞానులతో సహవాసం చేస్తే జ్ఞానుడు అవుతాడు. జ్ఞానం లేని వాడితో సహవాసం చేస్తే మరి జ్ఞానం లేకుండా పోతాడు. ఇక్కడ సొలొమోను కుమారుడు కూడా అటువంటి పరిస్థితుల్లో వెళ్ళిపోయాడు. మన స్నేహం ఎవరితో ఉండాలి? మరి మన స్నేహం ఎవరితో ఉండాలి? దావీదు ఎవరితో స్నేహం చేశాడో ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 63వ వచనం. 119వ కీర్తన 63వ వచనం. దావీదు ఎవరితో స్నేహం చేశాడు? 119 చదవండి. అనుసరించి వారికి నేను చెలికాడను. ఎవరికి చెలికాడినా? నీ యందు భయభక్తులు గల వారందరికీ. అంటే మన స్నేహితులు ఎలా ఉండాలి? దేవుని యెడల భయభక్తులు గల వారై ఉండాలి. బూతులు మాట్లాడే వాళ్ళు మనకు ఫ్రెండ్స్ ఉండకూడదు. అర్థమవుతుందా? బూతులు మాట్లాడుతూ వెళ్తే నీకేమొస్తుంది? బూతులే వస్తాయి, నీకు వద్దన్నా వస్తాయి. మంచి ఎప్పుడు కూడా రమ్మన్నా రాదు, చాలా కష్టపడాలి మంచి అంటే. అదే బూతులు అనుకోండి, నీకు రావద్దన్నా వచ్చేస్తాయి. మొన్న ఒకసారి చెప్పాను కదా బూతుల గురించి. బూతులు అంటే ఏంటి? మీ అవయవాలు. మీకు తెలియదు అయ్యి, మీరు మాట్లాడతారు. అలా మాట్లాడకండి ఎప్పుడు కూడా. ఒకవేళ అలవాటు అయిపోతే కనుక మానేసుకోండి. ఎందుకంటే ఆ బూతులు మీ అవయవాలే, మీకు తెలియకుండా మాట్లాడేస్తారు మీరు. అలా మాట్లాడదు, చాలా దేవుడు బాధపడతారు. కాబట్టి ఇక్కడ మనకి ఎవరో మనకు స్నేహితులుగా ఉండాలంటే దేవుని ఎడల నీ యందు భయభక్తులు గల వారందరికీ, నీ ఉపదేశంలో అనుసరించి వారందరికీ నేను చెలికాడను. నేను ఎవరికి స్నేహితుడంటే దేవుని మాట వినేవారికి, దేవుని మాటలు అనుసరించే వారికి స్నేహితుడిగా ఉంటాను. మరి రెహబాము ఎవరికి స్నేహితుడుగా ఉన్నాడో? ఎవరికి స్నేహితుడుగా ఉన్నాడో? దుష్ట సాంగత్యం కలిగినటువంటి వారితో, చెడు ఆలోచన కలిగినటువంటి వారితో మరి చెలికాడుగా స్నేహితుడిగా ఉన్నాడు. వీళ్ళు ఏం చేస్తారు? రెహబామును మంచి మార్గంలో నడిపించారని అంటే తండ్రి, మరి తన తండ్రి ఎవరు? సొలొమోను. సొలొమోను ఆస్తి సంపాదించాడా లేదా? సంపాదించాడు. సొలొమోను తండ్రి ఎవరు? దావీదు. దావీదు కూడా ఆస్తి సంపాదించాడు. సొలొమోను సంపాదించిన ఆస్తి, దావీదు సంపాదించినటువంటి ఆస్తి, సొలొమోను సంపాదించినటువంటి ఆస్తి, దావీదు సంపాదించినటువంటి ఆస్తిని ఎవరు అనుభవిస్తున్నారు ఇక్కడ? రెహబాము. అలా అనుభవిస్తున్నటువంటి ఇతను దానిని అభివృద్ధి చేయటం మానేసి ఏం చేశాడనంటే చెడ్డ వాళ్ళతో స్నేహం చేసి తనకున్నటువంటి మరి ఘనత అంతా కూడా చెడిపేసుకున్నాడు. ఒకసారి చూద్దాం తన స్నేహితుల మాటని ఇంకేం చేశాడో చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయము 8. అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచన నిర్లక్ష్యపెట్టి తనతో కూడా పెరిగిన యవనులను పిలిచి ఆలోచన అడిగి వారికి ఇలాగూ ప్రశ్న వేసెను, మా మీద నీ తండ్రి ఉంచిన కాడి చులకన చేయుడని నాతో చెప్పుకొనిన ఈ జనులకు పశ్చుత్తరమిచ్చుటకు ఏ ఆలోచన చెప్పుదురు? అప్పుడు అతనితో కూడా ఎదిగిన ఆ యవనులు ఈ ఆలోచన చెప్పారు. మనం ఇందా చదువుకున్నాం కదా, కాడి బరువుగా చేస్తాను, నా తర్వాత ఏమంటున్నాడు? నా కాడి బరువైనదిగా చేశాను, దానిని చులకన చేయవాలని నీతో చెప్పుకున్న జనులకు ఇలాగో ఆజ్ఞయిమ్ము. నా తండ్రి నడుము కంటే నా చిటికిన వేలు పెద్దదిగా ఉంటుంది. నా తండ్రి నడుము కంటే నా చిటికిన వేలు పెద్దదిగా ఉంటుందని వాళ్ళకి ప్రత్యుత్తరం ఇచ్చారు. ఎవరిని బట్టి? తన స్నేహితుల యొక్క సలహాన్ని బట్టి. ఇప్పుడు మీరు కూడా అంతే, మీరు చేస్తున్న స్నేహాన్ని బట్టి మా అమ్మ నన్ను అంత మాట కొడుతుందని అంటే మీ స్నేహితులు ఏం చెప్తారు? అమ్మ విజిలి అలా అమ్మ తిడుతుంది, ఎక్కువ తిడుతుందని మీ ఫ్రెండ్ దగ్గరికి వచ్చి చెప్పు. అప్పుడు మీ ఫ్రెండ్ ఏం సలహా ఇస్తారు? మీ అమ్మకు నువ్వంటే ఇష్టం లేదు అందుకే కొడుతుంది అంటారు. అదే నా దగ్గరకు వచ్చి చెప్పు, నేనేం సలహా ఇస్తాను? నువ్వు పాడైపోకూడదు, మంచి మార్గంలో వెళ్ళాలి అని సలహా ఇస్తాను. అంటే మీ ఫ్రెండ్స్తో నీతో సమకాలికలు ఏం చెప్పారు? నీకు మీ అమ్మ మీద బాగా వేరేగా చెప్పారు. ఇప్పుడు మనం అందుకే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరు సలహా తీసుకోవాలి? పెద్దల యొక్క సలహా
తీసుకోవాలి. తీసుకుంటే మన యొక్క భవిష్యత్తు అనేది బాగుంటుంది. ఇక్కడ రెహబాము కూడా ఏం చేశాడనంటే పెద్దల సలహా తీసుకోకుండా ఎవరు సలహా తీసుకున్నాడో, తనతో పాటు పెరిగినటువంటి సమకాలికుల యొక్క సలహా తీసుకున్నాడో, ఆ తీసుకోవడం ద్వారా ఇతనుకున్నటువంటి మరి ఉన్నతమైనటువంటి స్థితి చాలా దారుణమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయింది. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము, ప్రసంగి 4వ అధ్యాయము 13వ వచనం చూస్తే, మూఢత్వము చేత ముసలి రాజు కంటే బీదవాడైన జ్ఞానవంతుడకు చిన్నవాడే శ్రేష్ఠుడు. మూఢత్వము చేత బుద్ధి మాటలకి చెవి యొగ్గలేని ముసలి రాజు. అంటే మూఢత్వం అంటే ఏంటి? మూర్ఖత్వం. ఎవరైనా మాట వినరు అని అంటే ఏంటి? దానికి వెనకున్న కారణం ఏంటంటే మూర్ఖత్వాన్ని బట్టి వినరు. చాలామందికి మనము సువార్త చెప్తాం, మీరు రండి మందిరానికి రండి అంటాం, వాళ్ళు రారు. ఎందుకు రారు? మూర్ఖత్వం. మూర్ఖత్వం అనేది ఏం చేస్తుంది? మాట వినుకోకుండా చేస్తుంది. ఇక్కడ కూడా అదే అంటున్నాడు. ఇక్కడ మూఢత్వము చేత బుద్ధి మాటలకి చెవి ఎగ్గలేని ముసలి రాజు కంటే బీదవాడైన జ్ఞానవంతుడగు చిన్నవాడే శ్రేష్ఠుడు. కాబట్టి ఇక్కడ రెహబాము మరి దేవునికి కోపం పుట్టించాడు. ఎవరి వల్ల అంటే తనతో పాటు స్నేహం చేస్తున్నటువంటి సమకాలికలో సలహా తీసుకోవటం వల్ల. ఒకసారి చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 14వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథము 14వ అధ్యాయము 22వ వచనం. యోధావారు యెహోవా దృష్టికి కీడు చేసి తమ పితరులు చేసిన దాని అంతటిని మించినట్లుగా పాపము చేయుచు ఆయనకు రోషము పుట్టించిరి. వీళ్ళందరూ కూడా యెహోవా దృష్టికి కీడు చేసి తమ పితరులు చేసిన దాని అంతటిని మించినట్టుగా పాపము చేయొచ్చు, వాళ్ళకి రోషము పుట్టించుచు వచ్చారు. రోషము పుట్టించుచు వచ్చారు. ఏ క్రియలు చేసి? దేవునికి ఇష్టము కాని క్రియలను చేసి దేవుని చాలా బాధ పెట్టారు. ఇంకా 12వ అధ్యాయము 14వ వచనం, 12వ అధ్యాయము కాదు, ఒకసారి చూద్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనం. దినవృత్తాంతాలు 2వ గ్రంథము. అతడు తన మనస్సును యెహోవాను వెతుకుటయందు నిలుపుకొనక చెడు క్రియలు మాత్రమే చేశాడు. ఇక్కడ రెహబాము ఏం చేశాడు? యెహోవాను వెతకటయందు నిలుపుకోవాలి. మనసేంటి? దేవుని గురించి వెతకాలి. దేవుని గురించి మానేసి ఏం చేస్తున్నాడో? చెడ్డ క్రియలు దేవుని యందు నిలుపుకొనక చెడ్డ క్రియలు చేస్తూ వస్తున్నాడు. ఒక రాజు ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే మరి ప్రజలు ఎలా ఉంటారు? కుటుంబ యజమానుడు త్రాగుతూ తిరుగుతూ కుటుంబం పట్ల బాధ్యత లేకుండా ఉంటే పిల్లల పరిస్థితి ఏంటి చెప్పండి? పిల్లల పరిస్థితి ఏంటి? ఇక్కడ రాజు కూడా అటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి మరి ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజా యొక్క పరిస్థితి ఏంటి అని అంటే దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి కుటుంబ యజమాని సరిలేనప్పుడు కుటుంబం ఏ విధంగా అయిపోతుందో మరి ఈ యొక్క రాజ్యం కూడా అటువంటి పరిస్థితుల్లోనికి ఈ రెహబాము తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంకా ఈ విధంగా ప్రజల మీద పన్నుల భారం పెట్టి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉన్నప్పుడు ఈ ప్రజలందరూ కూడా ఏమయ్యారు? ఈ పన్నుల భారం పెట్టడం ద్వారా విసిగిపోయి ఈడ మాకు రాజు వద్దని చెప్పి ఈ పెద్దలందరూ కూడా ఏం చేశారనంటే ఈ పారిపోయినటువంటి యెరోబాము ఎవరైతే ఉన్నారో, ఈ సొలొమోను చనిపోయిన వెంటనే పారిపోయినటువంటి యెరోబాము ఉన్నాడు కదా, యెరోబాముకి ఈ వార్త పంపించారు. ఈ వార్త విన్నాడు. ఐగుప్తు నుంచి ఈ యొక్క యెరోబాము ఏం చేశాడనంటే తన యొక్క యోధా రాజ్యంలోనికి అడుగుపెట్టాడు. ఇలా యోధా రాజ్యంలోకి అడుగుపెట్టిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ సమైక్య రాజ్యంగా ఉన్నటువంటి ఈ ఇశ్రాయేలీలు అలాగే యూదుల్లో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఏం చేశారు అని అంటే ఇప్పుడు ఈయన మనకు రెహబాము రాజుగా వద్దు, యెరోబామును రాజుగా చేసుకుందామని చెప్పి రెహబాముకి మరి పట్టాభిషేకం చేసేసారు. రెహబాముని షెకెముకు తీసుకెళ్ళి 12వ అధ్యాయంలో కనపడుతుంది. మొదటి రాజు 12వ అధ్యాయంలో ఇది అంత ఉంటుంది. పట్టాభిషేకం చేసేసారు. పట్టాభిషేకం చేసేసిన తర్వాత
ఈ విషయం రెహబాముకు తెలుస్తుంది. రెహబాముకు తెలిసిన తర్వాత తన దగ్గర ఉన్నటువంటి ఒక మనిషిని ఈ పన్నులు వసూలు చేయడానికి మరలా ఎక్కడికి పంపిస్తాడు? ఈ ఇశ్రాయేలీల దగ్గరికి పంపిస్తాడు. అలా పంపించినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే వాళ్ళకి కోపం వచ్చి ఈ పన్ను వసూలు చేయడానికి ఎవరినైతే పంపించాడో వాళ్ళని కొట్టి చంపేస్తారు. 18వ వచనం చూద్దాం. 17, 18వ వచనము 12వ అధ్యాయము మొదటి రాజులో 12వ అధ్యాయము 17. అయితే యూదా పట్టణంలోనున్న ఇశ్రాయేలు వారిని రెహబాము ఏలెను. తర్వాత రాజైన రెహబాము వెట్టి పని వారి మీద అధికారి అయిన అదోరామును పంపగా ఇశ్రాయేలు వారందరూ రాళ్లతో కొట్టినందున అతను మరణము ఆయన చనిపోయాడు. యెహోరామును పంపితే చచ్చిపోయారు. ఎందుకు చంపేశారు వీళ్ళు? ఇంకా పన్నులు వసూలు చేయడానికి వీళ్ళు ఆల్రెడీ యెరోబాముకు పట్టాభిషేకం చేసేసుకున్నారు. చూడండి 20వ వచనం. మరి యెరోబాము తిరిగి వచ్చినని ఇశ్రాయేలు వారందరూ విని సమాజంగా కూడి అతను పంపించి ఇశ్రాయేల్ వారందరి మీద రాజుగా అతను పట్టాభిషేకం చేసిరి. యోధా గోత్రికులు తప్ప దావీదు సంతతి వారిని వెంబడించిన వారు ఎవరు కూడా లేకపోయారు. ఇక్కడ ఈ రాజ్యం రెండుగా చీలిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే రెహబాము పెద్దల మాట వినుకోకుండా సమకాలికుల మాట విని ఆ ప్రజల మీద పన్నులు అధికంగా విధించడం ద్వారా ఇక్కడ ఏం జరిగింది అని అంటే ఈ యోధా రాజ్యం ఇశ్రాయేల్ రాజ్యం రెండు రాజ్యాల కింద చీలిపోయింది. ఇలా చీలిపోయిన తర్వాత యెరోబాము ఇశ్రాయేలీలను పరిపాలించుకుంటూ వెళ్ళాడు. ఇక్కడ యోధా రాజ్యాన్ని మరి మొట్టమొదటి రాజుగా రెహబాము పరిపాలించినట్టుగా చూస్తున్నాం. కాబట్టి ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో చూస్తే దినవృత్తాంతములు 2వ గ్రంథము 12వ అధ్యాయము దినవృత్తాంతాలు 2వ గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. రెహబాము ఇదిగోండి రాజ్యము స్థిరపరచబడిన తర్వాత రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తర్వాత అతడును ఇశ్రాయేలీలందరూ యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించారు. ఇక్కడ రెహబాము ఏం చేశాడు? స్థిరపడి తన యొక్క రాజ్యాన్ని బలపరుచుకున్న తర్వాత ఏం చేశాడు? అతను యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించాడు. మనం కూడా అంతే. ఏం చేస్తాం? మనకి అన్నీ కలిగిన తర్వాత ధనము, ఐశ్వర్యము, ఆస్తి, అంతస్తు కలిగిన తర్వాత ఏం చేస్తాం? ఎవరిని విడిచిపెట్టేస్తాం? దేవుణ్ణి విడిచిపెట్టేస్తాం. ఇక్కడ యెరోబాము కూడా ఏం చేశాడని అంటే అంతా కలిగిన తర్వాత ధర్మశాస్త్రమును విసర్జించాడు. ఇతను చేసినటువంటి పెద్ద తప్పు ఏంటి అని అంటే దేవుడిచ్చినటువంటి ఈ ధర్మశాస్త్రమును విసర్జించి తనకు గర్వం పెరిగిపోయి తనకు నచ్చినట్టుగా జీవించాడు. తనకి నచ్చినటువంటి ఆలోచనలో వెళ్ళిన తర్వాత ఏం జరిగింది చూడండి 2వ వచనం. వారు యెహోవా యెడల ద్రోహం చేసినందున రాజైన రెహబాము యొక్క 5వ సంవత్సరమందు ఐగుప్తు రాజైన శీషకు 1200 రథములతో 60,000 గుర్రపు రౌతులతోనూ యెరూషలేము మీదకి వచ్చెను. అతనితో కూడా ఐగుప్తు నుండి వచ్చిన లూబీలు, సుక్కీలు, కూసీలు అనేవారు లెక్కకు మించి ఉండి, అంటే ఈ యొక్క ఎప్పుడైతే విసర్జించాడో సుమారుగా 4 రాజ్యాల వారు ఎవరి మీద తిరుగుబాటు చేశారు? ఈ రెహబాము మీద తిరుగుబాటు చేశారు. అంతకుముందు చరిత్ర చూస్తే దావీదేమో ఎన్నో యుద్ధాలు చేసి రాజ్యాన్ని స్థిరపరిచాడు. సొలొమోను ఏమో ఎటువంటి యుద్ధాలు జరగకోకుండా చక్కగా పరిపాలించి ఆస్తిని సమకూర్చిపెట్టాడు. సొలొమోను కాలంలో తన పాలనా కాలంలో వెండి అనేది ఎన్నికకు రాలేదు, అన్నీ కూడా బంగారమే. అతను తినే ప్లేటు, నీళ్ళు తాగే గ్లాసు, మరి దేవాలయపు మరి ప్రాకారం, అన్నీ కూడా బంగారముతోనే చేశాడు సొలొమోను. ఇప్పుడు రెహబాము కాలం వచ్చేసరికి తన యొక్క మరి దేవుణ్ణి విడిచిపెట్టి తనకు నచ్చినట్టుగా పరిపాలన చేయడం వల్ల ఎటువంటి స్థితికి వెళ్ళిపోయాడని అంటే ఇదే 12వ అధ్యాయము 10వ వచనం చూడండి. 10వ వచనం వాటికి బదులుగా 9వ వచనం చూద్దాం. 9-10. ఐగుప్తు రాజైన శీషకు యెరూషలేము మీదకు వచ్చి యెహోవా మందిరపు బొక్కసములన్నిటినీ రాజనగరములన్నిటిలో బొక్కసములన్నిటినీ దోచుకొని సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను తీసుకుని పోని. వీళ్ళందరూ కూడా ఇతని మీద తిరుగుబాటు ఏం చేశారు? ఇతని దగ్గర ఉన్నటువంటి బంగారం అంతా దోచుకెళ్ళిపోయారు. ఎవరు? సొలొమోను చేయించిన బంగారపు డాళ్ళు అంటే ఏంటి? ఏమన్నా వస్తుంది చెప్పాలి?
యుద్ధానికి వెళ్ళేటప్పుడు పట్టుకుంటారు, దాన్ని డాలు అంటారు. అదే అదే ఆ డాళ్ళు ఎటువంటి అంట, బంగారంతో చేయించాడంటే ఎవరో సొలొమోన్ చేయితే ఈయన చేసినటువంటి తప్పుడు పనులను బట్టి ఈ 4 రాజ్యాల వారు దాడి చేసి యుద్ధం చేసి వాళ్ళందరినీ ఆ బంగారపు డాళ్ళు తీసుకుపోతే 10వ వచనం, వాటికి బదులుగా రాజైన రెహబాము ఇత్తడి డాళ్లను చేయించి వాటిని రాజనగర యొక్క ద్వారమున కాయు సేవకుల యొద్ద అధిపతులకు వాటిని అప్పగించాడు. అంటే ఇతని యొక్క స్థితి ఎక్కడికి వెళ్ళిపోయింది, బంగారంతో ఉన్నటువంటి స్థితి ఎక్కడికి వెళ్ళిపోయింది, వెండిది వెళ్ళిపోయింది. మనకు కూడా అంతే, తల్లిదండ్రులు కష్టపడి సంపాదిస్తారు. తాతలాస్తి తల్లిదండ్రులు కష్టపడి సంపాదించింది వాళ్ళకున్నటువంటి అవివేకాన్ని బట్టి ఏం చేస్తారనంటే మరి ఆ స్థాయి నుంచి కింద స్థాయికి వెళ్ళిపోతారు. మరలా దేవుడు ఏం చేస్తాడనంటే ఇది ఒక హెచ్చరిక ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఏం చేయాలనంటే కాపాడుకోవాలి. ఇక్కడ రెహబాము కాలంలో ఎక్కడా కూడా నెమ్మది అనేది లేదు. తన తండ్రి కాలంలో అంతా కూడా యుద్ధాలే జరగలేదు, కానీ రెహబాము కాలంలో భయంకరమైనటువంటి యుద్ధాలు జరిగాయి. అలాగే 12వ వచనం, అతడు తన్ను తాను తగ్గించుకొనందున యెహోవా అతన్ని బొత్తుగా నిర్మూలన చేయక యూదావారు కొంత మట్టుకు మంచితనమును అనుసరించుట చూసి తన కోపము అతని మీద తిప్పుకొనెను. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ రాజుకున్నటువంటి పరిస్థితి చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే 16వ వచనం కూడా చూద్దాం. 16వ వచనం, రెహబామునకు యెరోబామునకు యుద్ధము ఎడతెగక జరిగిన. ఇక్కడ రెహబాము యెరోబాము వీళ్ళెవరో సోదరుల కింద చెప్పుకోవాలి. ఎందుకంటే సమైక్య రాజ్యంగా ఉన్నప్పుడు ఆ రాజ్యంలో పనిచేసేవారు. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఎవరు, వీళ్ళ సహోదరుల కింద ఉండాలి. కానీ ఇతను ఎప్పుడు కూడా విడిపోయినటువంటి ఈ సమైక్య రాజ్యంగా విడిపోయిన తర్వాత ఈ రెహబాముకు యెరోబాముకు యుద్ధం ఎడతెగక జరిగింది. అంటే ఈయన బ్రతుకున్న రోజులు కూడా పక్క రాజ్యం మీద యుద్ధానికి వెళ్ళటమే. మనం కూడా చూడండి, సమాధానం అనేది కనపడదు. ఎప్పుడు కూడా ఏం చేస్తాం, గొడవ. అప్పుడంటే యుద్ధాలు జరిగాయి, ఇప్పుడు గొడవలు జరుగుతున్నాయి. అప్పుడంటే కోటేశ్వర్ వెళ్ళి ఒక రాజ్యం మీదకి ఒక రాజ్యం మీద వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఒకరి మీదకి ఒకరు మాటల ద్వారా యుద్ధం జరిగిచ్చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ యెరోబాము పరిపాలించినటువంటి పాలనా కాలంలో ప్రతి స్టెప్ కూడా రాంగ్ స్టెప్ వేశాడు. అక్కడ రాజ్యాధికారం అప్పగించినప్పుడు ఈ రాజ్యాధికారాన్ని స్వీకరించినటువంటి ఇతను మరి తన తండ్రి పాలించిన విధానం తెలియదు ఆయనకి. తన తండ్రి రాజు అయినప్పుడు ఏమని ప్రార్థన చేశాడు, ఈ ప్రజలను ఎలా పరిపాలించాలో నాకు తెలియదు, జ్ఞానం ఇమ్మంటే ఇచ్చాడు కదా, ఇచ్చినటువంటి ఆ జ్ఞానం ఈయనకి తెలియదు అని అంటే తెలుసు, అయినా సరే ఈయన పాటించలేదు. ఇంకేం చేశాడు, పెద్దల మాటలు గౌరవించే స్థితి లేదు, పెద్దల మాటలు వినే స్థితి లేదు. అలా పెద్దల మాట వినకపోతే ఇతని యొక్క జీవితం ఎలా మారిపోయింది అని అంటే చివరికి ఇతను 16వ వచనంలోనే రెహబాము తన పితరులతో కూడా నిద్రించి దావీదు పట్టణమందు పాతి పెట్టబడెను. అతని కుమారుడైన అబియా అతనికి బదులుగా అతని కుమారుడైన అబియా రాజు అయ్యాడు. ఇంతకీ ఇతని జీవితంలో సాధించింది ఏదైనా ఉందా అని అంటే ఉందా చెప్పండి మీరు? సాధించింది ఉందా, చెడగొట్టింది ఉందా అంటే చెడగొట్టిందే ఉంది. కాబట్టి ఈ రోజును బట్టి మనం ఏం నేర్చుకోవాలని అంటే పెద్దల మాట వినాలి. వాళ్ళు ఎందుకు చెప్తారని అంటే వాళ్ళు ఆల్రెడీ మన వయసు దాటి వెళ్ళిపోయారు. నేను మీ వయసు దాటి వచ్చేసాను, నాకంటే వెనుకున్న వాళ్ళు నా వయసు దాటి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు నా జీవితం బాగుండాలంటే వాళ్ళు చెప్పేటటువంటి మార్గాన్ని నేను వెళ్ళాలి. మీరు జీవితం బాగుండాలని అంటే ఇక్కడ మీకంటే పెద్దవారు మరి అనుభవంలో చెప్పినటువంటి మాటలు వింటే భవిష్యత్తు అనేది బాగుంటుంది. ఇక్కడ రెహబాము చేసినటువంటి తప్పు ఏంటంటే పెద్దల మాట వినలేదు, తన స్నేహితుల మాట విని తన జీవితాన్ని ఏం చేశాడు, నాశనము చేసేసుకున్నాడు. మాదిరికరమైనటువంటి జీవితం లేకోకుండా పోయింది. కాబట్టి చివరిగా ఒక మాట చూద్దాం. మరి ఇంత తప్పు చేసినా కూడా దేవుడు రాజ్యాధికారం తీసేయాలి కదా. మరి ఇన్ని తప్పులు చేశాడు. తప్పులు చేసినప్పుడు ఏం చేయాలి, దేవుడు రాజ్యాధికారం తీసేయాలి. ఎందుకు తీయలేదు? మరి రెహబాము దగ్గర నుంచి రాజ్యాధికారం తీసేయాలి. కానీ 17 సంవత్సరాలు అవకాశం ఇచ్చాడు. తర్వాత కూడా అవకాశం ఇచ్చుకుంటూనే వచ్చాడు. ఎందుకు ఇచ్చాడో ఒకసారి ఆ మాట మనము గుర్తుపెట్టుకుందాం, ఇప్పుడు కూడా మర్చిపోకూడదు ఈ మాట. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయము 12వ వచనం నేను చూస్తే
7వ అధ్యాయం అమ్మా, నేను 17 చెప్పానా? 7వ అధ్యాయము 12 నుంచి చూద్దాం. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భంలో నుంచి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతన్ని దావీదుతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నీ యొక్క దినములు సంపూర్ణమగినప్పుడు, నీ దినములు సంపూర్ణమగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భంలోంచి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచేదను. ఎవరిని బట్టి అంటే దావీదులో ఉన్నటువంటి మంచిని బట్టి, దావీదుకి ఇచ్చినటువంటి మాటను బట్టి, నీవు నిద్రించిన నీ గర్భంలోంచి వచ్చినటువంటి నీ సంతతిని హెచ్చించి నీ రాజ్యమును నేను స్థిరపరిచేదను. అతడు నా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టించిన. ఎవరు? సొలొమోను. అతని రాజ్య సింహాసనము నేను నిత్యముగా స్థిరపరిచేదను. ఎవరిని బట్టి? తన తండ్రిని బట్టి. ఇప్పుడు కూడా మనం కూడా అంతే. మనకి సమాజంలో గౌరవం వచ్చిందంటే ఎవరిని బట్టి గౌరవిస్తారు? మన తల్లిదండ్రులు పలానా వాళ్ళ అబ్బాయి అంటే అవునా పలానా వాళ్ళ అబ్బాయి అని గౌరవిస్తారు. ఇక్కడ కూడా దావీదు యొక్క పరిస్థితిని బట్టి తన కుమారుడికి రాజ్యం నిత్యంగా స్థిరపరిచేదను. నేను అతనికి తండ్రిని అయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతను శిక్షించుదును. కానీ నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరం చేయను. సౌలుకు దూరం చేసినట్టు నీ కుమారులకి నీకు గనక ఈ కృపను దూరం చేయను. నీ మట్టుకు నీ సంతానము నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అని నేను. కాబట్టి ఇక్కడ ఈ యొక్క స్థితి ఎందుకు ఇచ్చాడనంటే దావీదులో ఉన్నటువంటి మంచితనాన్ని బట్టి ఇక్కడ ఏం చేశాడనంటే దేవుడు తన ద్వారా తన వంశంలో నుంచి యేసుక్రీస్తు వారు వచ్చినటువంటి గోత్రం ఏ గోత్రం నుంచి వచ్చాడు? ఆయన యూదా గోత్రం. ఈ గోత్రాన్ని నడిపించడం కోసం ఈ దావీదు ఎవరి నుంచి వచ్చాడు? ఈ దావీదు గోత్రంలో నుంచే యేసుక్రీస్తు వారి గోత్రం అనేది వచ్చింది. అందు గురించి దావీదులో ఉన్నటువంటి మంచిని బట్టి యేసుక్రీస్తుని ఈ గోత్రంలోంచి తీసుకురావడానికి ఏం చేశారనంటే దావీదు నుంచి వీళ్ళు ఎన్ని చెడు పనులు చేసినా వాళ్ళని సమర్థించుకుంటూ దేవుడు వచ్చారు. అయినప్పటికీ వాళ్ళు దేవుని మాట విన్నారని అంటే వినలేదు. అలాగే మనకు కూడా దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి దినము కూడా చక్కటి అవకాశాన్ని మనకి ఇస్తాడు. ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం కూడా ఏం చేయాలి? వినియోగించుకోవాలి. దేవుని కొరకు మనకిచ్చినటువంటి స్థితిని బట్టి దేవుని కొరకు ఖర్చు పెట్టాలి, దేవుని గణపరచాలి. ప్రతిదినము కూడా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ప్రతిదినము వాక్యం ధ్యానిస్తూ ఉండాలి. ప్రతి కూడికలోనూ మనం పాలు పంపులు పొందాలి. అలా పాలు పంపులు పొందినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే తన జ్ఞానం చొప్పున మనల్ని నడిపిస్తాడు. అలా కాకుండా లోకస్తులతో సహవాసం చేస్తే, లోకస్తులతో మరి సహవాసం కలిగి ఉంటే మరి ఆ యొక్క రెహబాము యొక్క పరిస్థితి ఎలా అయిపోయిందో మన పరిస్థితి కూడా అలా అయిపోయింది. కాబట్టి